ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారో తెలుసా? చెరుకుని దొంగిలిస్తున్నారు. చేనోళ్ళు చూస్తే తిడతారేమో అని నాకు భయం వేసింది. అప్పటికి మా వారికి చెప్పాను, వద్దు బావా చెరుకు మంది కాదు కదా, ఇరవద్దు అని చెప్పాను. మా వారేమో ఏం కాదులే అని విరిచేశారు. అప్పటికి అనుకున్నాను నేను, ఏంటి ఎవరిది ఏమి ముట్టుకొని మా వారు ఇంత ధైర్యంగా చెరుకిరుస్తున్నారు ఏంటా అనుకున్నాను. అయినా కూడా నాకు ధైర్యం చాలలేదు, వాళ్ళు చూస్తే తిడతారేమో అని మా అత్తయ్యకి కాల్ చేసి, అత్తయ్య ఇక్కడ ఎవరిదో చెరుకు పొలం ఉంది కదా, అందులోంచి బావ చెరుకిరుస్తున్నారు, నేను వద్దన్నా వినట్లేదు, వాళ్ళు చూస్తే తిడతారేమో అన్నాను. అప్పుడు మా అత్తయ్య నాతో ఏమన్నారో తెలుసా? ఏం కాదమ్మా, అది మన చేను కౌలుకు చేసే అబ్బాయి వాళ్ళ చేనే, ఏమనరు, విరుసుకోండి అన్నారు. అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. అప్పుడు నేను మా వారితో, ఏంటి బావా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా అన్నాను. నేను వేరే వాళ్ళ చెరుకిరుస్తుంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని నేనేం చెప్పలేదు నీకు అన్నారు. అప్పుడు ఇంకా నవ్వుకున్నాను. ఇదంతా నా పెద్ద కొడుకు వల్లనే. ఆ చెరుకు చూసిన దగ్గర నుంచి నాన్న చెరుకు అని ఒకటే అడుగుడు. అది చూసి వాళ్ళ నాన్న ఆ చెరుకు విరిచారు. కానీ ఈ చెరుకు తిన్నది కూడా వాడి వల్లనే కదా. చెరుకు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ గా లేదు, అలా అని చప్పగా లేదు, కావలసినంత స్వీట్ ఉంది. జలుబు కూడా చేయకుండా ఇది మనకి సేఫ్ అన్నమాట. మా వారు తినకుండా పైన చెక్కు తీసి చెరుకుని నాకు మా పెద్దోడికి తినిపించడమే సరిపోయింది. ఎంతైనా అదృష్టం ఉండాలి కదా ఇలా తినాలంటే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.